కంచి కామకోటి 68వ పీఠాధిపతి అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య చరిత్ర ప్రారంభం. భారతదేశం విభిన్న సంస్కృతులకు విభిన్న సంప్రదాయములకు నిలయం. పంచభూతములతో నిర్మితమైన ఈ శరీరానికి ప్రాపంచిక దృక్పథాన్నే కాక పారమార్థిక విజ్ఞానాన్ని సైతం అందించిన వేదభూమి భారతదేశం. ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం జ్ఞాన దిక్సూచిగా విరాజిల్లింది. అందుకు కారణం ఈ దేశ భౌగోళిక స్వరూపం, సుభిక్షమైన భౌతిక వనరులు మాత్రమే కాదు, యుగ యుగాలుగా ఈ దేశంలో ధర్మం అంతర్వాహినిగా ప్రవహించింది. మానవుణ్ణి మహోన్నత ఆధ్యాత్మిక శిఖరాల వైపు నడిపించింది. ఈ ధర్మ పరివ్యాప్తికి ప్రతి కాలంలోనూ ఏవో కొన్ని ప్రతిబంధకాలు ఎదురైనా అవి తాత్కాలికమే. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అన్నట్లుగా ధర్మ సంస్థాపన కోసం ఆ పరాత్పరుడే ప్రతి యుగంలోనూ అవనిపై అవతరించాడు. దుష్ట శిష్ట రక్షణ నిర్వహించాడు. ఇటువంటి అవతార మహత్యం సదాశివుని లీలల్లోనూ గోచరిస్తుంది. కలియుగం ప్రారంభమైన తరువాత మానవాళిని సక్రమ మార్గంలో నడిపించడానికి సాక్షాత్తు ఆ పరమశివుడే శంకరాచార్యునిగా అవతరించాడు. ఇతిహాసాలు, పురాణాలు సైతం ఈ విషయాన్ని ప్రస్తావించాయి. శివరహస్యం, లింగ పురాణం, కూర్మ పురాణం, వాయు పురాణాల్లో శంకరాచార్యుని అవతార రహస్యం నిక్షిప్తమై ఉంది. భారతదేశం అంతటిలోనూ సుభిక్షమై, సారవంతమై, సస్యశ్యామలమై వెలుగొందే దివ్యక్షేత్రం కేరళ. పవిత్రమైన ఈ కేరళలో మలబారు తీరానికి సమీపంలో ఉన్న గ్రామం కాలడి. ఆ గ్రామంలోనే పరమనిష్టాగరిష్ఠులైన శివగురువు మరియు ఆర్యాంబ అనే పుణ్య దంపతులకు జన్మించారు జగద్గురు ఆదిశంకరాచార్య. ఆనాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక ఉపప్రదాల వల్ల అతలాకుతలమవుతున్న వైదిక సంస్కృతికి వినూత్న శక్తిని ప్రసాదించడానికై, సనాతన ధర్మ సముద్రణకై అవనిపై అవతరించిన కారణజన్ములు జగద్గురు ఆదిశంకరాచార్య. అద్వైత సిద్ధాంత ప్రవక్తగా, ఆర్ష వాంగ్మయ విజృంభణకై సంకల్పించిన ప్రజల్వన శక్తిగా, మహిమాన్విత స్తోత్రాల మహాభాష్యాల సృష్టికర్తగా విరాజిల్లిన ఆదిశంకరాచార్యులు భారతదేశంలో వైదిక ధర్మం సజీవంగా, సుస్థిరంగా వెలుగొందాలనే మహాసంకల్పంతో కొన్ని ముఖ్య క్షేత్రాలలో మఠాలను స్థాపించారు. అవి తూర్పు దిక్కున ఒరిస్సా రాష్ట్రం జగన్నాథపురిలో గోవర్ధన మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్ రాష్ట్రం ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున హిమాలయాల సమీపంలో బదరికాశ్రమంలో జ్యోతిర్మఠం, దక్షిణ దిక్కున కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్రా నది ఒడ్డున ఉన్న శృంగేరిలో శారదామఠం. అయితే ఈ మఠాల స్థాపనకు ముందే శంకరాచార్యులు స్వయంగా దక్షిణ భారతదేశంలో ఏకైక మోక్షపురిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన కాంచీపురంలో నెలకొల్పిన పీఠమే శ్రీ కామకోటి పీఠం. కాంచీపురంలో కామాక్షి పరదేవతను ఆరాధన చేస్తూ కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసి దానికి శంకరాచార్యుల వారే ప్రప్రథమ పీఠాధిపతిగా ఆ పీఠాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఆ పీఠంలో పరంపరగా తరువాత ఎందరో మహాపురుషులు వచ్చి పీఠాన్ని అధివసించారు. ఒక పీఠాన్ని అధివసించటం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుచేతంటే చక్రవర్తికి ఎంత కష్టం ఉంటుందో, చక్రవర్తి పరిపాలన చేసేటప్పుడు ఎన్ని సాధక బాధకాలు ఎదుర్కొంటాడో, పీఠాధిపత్యం కూడా అంత క్లేశభూయిష్టంగా ఉంటుంది. ఇంకా చక్రవర్తికి సర్వకాలముల యందు రక్షించడానికి
అంగరక్షకులు, సలహా ఇవ్వడానికి మంత్రులు, తన తరపున యుద్ధం చేయడానికి సైన్యము, ఇవన్నీ ఉంటాయి. కానీ సన్యసించి పీఠాధిపత్యంలో ఉండేటువంటి పీఠాధిపతి ఇక వేరొకరి మీద ఆధారపడే అవకాశం ఉండదు. ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ యోగం ఉండనివ్వండి, యోగం లేకపోనివ్వండి, భోగం ఉండనివ్వండి, భోగం లేకపోనివ్వండి, అన్నిటి మధ్య తాను మాత్రం అంతర్ముఖత్వాన్ని పొంది ఏకాకిగా ఉంటారు. అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ విధంగా చెప్పవచ్చు. ఒక పీఠాధిపతి యొక్క కనుసన్నులలో ఎన్నో ఏనుగులు నడుస్తూ ఉంటాయి. ఆ పీఠాధిపతి వెళుతున్నారు అంటే ఆయనకు గొప్ప పరివారం ఎడుతుంది. ఏనుగులు పెడతాయి, గుర్రాలు పెడతాయి, ఆవులు పెడతాయి, ఒంటెలు పెడతాయి, ఎద్దులు పెడతాయి, మేళతాళాలు పెడతాయి, దానికి ప్రత్యేకమైనటువంటి వాద్య బృందాలు పెడతాయి. తనతో పాటు ఋత్వికులు నడుస్తారు, బ్రాహ్మణులు నడుస్తారు, పూర్ణ కుంభం పెట్టి స్వాగతం పలుకుతారు. ఊరూరా తోరణాలు కడతారు, జెండాలు ఎత్తుతారు, చక్రవర్తులు కూడా ఎదురు వస్తారు, స్వాగతం పలుకుతారు. ఇన్ని ఉన్నా పీఠాధిపతి మాత్రం వేటితోటి సంగం లేనివాడు. పీఠాధిపతి మాత్రం వేటితోటి సంగం లేనివాడు. తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా వేటితోటి సంగమం లేకుండా తనలో తాను ఎప్పుడూ బ్రహ్మతో రమిస్తూ ఉండగలిగినటువంటి స్వభావం ఉన్నవాడై ఉండాలి. అందుచేతనే చక్రములతో నడిచేటువంటి ప్రయాణ సాధనాన్ని కూడా ఎక్కరు. అలా ఎక్కితే జీవహింస జరుగుతుంది కనుక కేవలం శిష్యులు మోసేటువంటి పల్లకీలో కానీ పాదచారియే కానీ నడిచి వెడుతూ ఉంటారు. అంటే ఉండడానికి ఇన్ని ఏనుగులుంటాయి, ఇన్ని గుర్రాలుంటాయి, ఇన్ని రథాలుంటాయి, ఇన్ని ఒంటెలుంటాయి. కానీ పీఠాధిపతి ఎక్కడానికి ఏదీ ఉండదు. పీఠ పరివారం వీటన్నిటిని అధిరోహించి వెడుతూ ఉంటారు. పీఠాధిపతి మాత్రం తానొక్కరే నడిచి వెళ్తూ ఉంటారు, లేదా శిష్యులు వహించినటువంటి పల్లకీలో వెడుతూ ఉంటారు. నిరంతరం ఆయన సంగమం దేనితో అంటే ఒక్క బ్రహ్మతోటే. ఎవరో దాతలో ఆ పీఠానికి పూర్వ పీఠాధిపతుల కాలంలో దానాలు చేసినవి ఉంటాయి. అవి ఒక పీఠాధిపతి యొక్క జీవిత కాలంలో సద్వినియోగం అవుతాయి. కానీ ఆయన తర్వాత కూడా ఆ ఆస్తి, ఆ ద్రవ్యం, ఆ ధనం దేని కొరకు ఇయ్యబడిందో దాని కొరకే హెచ్చింపబడాలి. పరంపరాగతంగా గురువులు ఎలా వస్తుంటారో అలాగే పీఠాన్ని నమ్మి దానం చేసినటువంటి ఐశ్వర్యం కూడా ధర్మ ప్రతిష్టాపన కోసం, ధర్మ ప్రచారం కోసం, పుణ్య కార్యాల కోసం అలాగే వినిమయం అవుతూ ఉండాలి. అయినప్పుడు ఒక్కొక్క పీఠానికి ఉండేటువంటి ఆస్తులు అసలు ఊహించడానికే వీల్లేనంత స్థాయిలో ఉండవచ్చు. వీటన్నిటినీ నిర్వహించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇన్నిటినీ నిర్వహించేటువంటి వ్యక్తి అన్నప్పుడు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని భవనాలు ఉన్నాయి, ఇన్ని పాఠశాలలు ఉన్నాయి, ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంతమందికి భోజన సదుపాయం సమకూర్చాలి, ఇంతమందికి విద్యాభ్యాసం జరగాలి, ఇన్ని వేద పాఠశాలలు పెట్టాలి, ఇన్ని కార్యక్రమాలు చేయాలి, ఇంతమంది బ్రాహ్మణులను సత్కరించాలి, సింహ తలాటాలు వేయాలి, ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు జరగాలి, ఇవన్నీ మనసులో ఉంటాయి. ఇవన్నీ ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనసులో ఉంటాయి, ఇన్ని ప్రణాళికలు జరుగుతూ ఉంటాయి. ఇన్ని ప్రణాళికలు జరిగిపోతూ ఉన్నా ఆయన మాత్రం దేనితో సంగం పొందకుండా ఒక కాషాయ వస్త్రం కట్టుకొని ఉండగలగాలి. అది ఏమైనా అంత తేలికైన విషయమా? ఒక్క పీఠాధిపతిగా ఉండాలి అంటే ఒక పిల్లవాడు కారణజన్ముడైనటువంటి వాడు తనంత తానుగా గురువు గారి పాదములను ఆశ్రయిస్తే ఆయనలో ఉన్నటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యములను గుర్తించినటువంటి పీఠాధిపతి అయినటువంటి గురువు ఆ పిల్లవాడిని దగ్గరకు తీసి ఉపనయన సంస్కారం, తర్వాత వేదాధ్యయనము చేయించి వేదార్థమును, శాస్త్రాలు, తర్కము, మీమాంస, కావ్యములు, పురాణములు ఇటువంటి వాటన్నిటినీ కూడా నేర్పించి తదనంతరము విశేషమైనటువంటి తపస్సు చేయించి పిల్లవాడి యందు లౌకికమైనటువంటి అనురక్తి పూర్తిగా నశించిపోయేటట్టుగా చేసి
అదే సమయమునందు బాల్యంలో పీఠ పరిపాలన చేయగలిగినటువంటి సమర్థతను అంకురింపచేసి పీఠాన్ని తాను ఎలా నిర్వహిస్తున్నాడు అన్న విషయాన్ని తన యొక్క శిష్యుడికి అర్థమయ్యేటట్లుగా చాలా కాలం పక్కన ఉంచుకొని శిక్షణనిచ్చి అప్పుడు పట్టాభిషేకం జరిపి ఒక చక్రవర్తి రాజ్య పరిపాలన ఎలా చేస్తాడో అలా పీఠాధిపతి కూడా పీఠ పరిపాలకుడై సనాతన ధర్మాన్ని నిలబెట్టి నిరంతరం పర్యటనలు చేస్తూ ఎప్పుడూ ధర్మ ప్రచారమే చేస్తూ తాను అంతర్ముఖత్వాన్ని పొంది గొప్ప తపస్సుతో ఈ దేశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టినటువంటి మహాపురుషులే జీవించారు. అలా ఎందరో మహాపురుషులు పీఠాధిపత్యాన్ని స్వీకరించి ఒక్క క్షణం కూడా మనస్సు అన్యముఖం కాకుండా తమని తాము నిగ్రహించుకొని అంత గొప్ప తపస్సుతో అంత ధర్మ ప్రచారంతో తమదైనటువంటి శక్తితో సర్వతంత్ర స్వతంత్రులై ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పారు. సర్వతంత్ర స్వతంత్ర అన్న మాటగా అర్థం ఏమిటంటే వారికి ఏదైనా అవసరం ఏర్పడితే నేను ఈ కార్యం చేయాలి అని వారు సంకల్పం చేశారనుకోండి, ఆ సంకల్పం చేసినప్పుడు దానికి కావలసినటువంటి ఉపకరణముల కోసం ఇక వేరొకరి దగ్గరికి వెళ్ళి అడగరు. భగవంతుణ్ణి ప్రార్థన చేసినంత మాత్రము చేత వారికి సమకూరుతాయి. ఒక్కసారి వారు ఏ పీఠాది దేవతను నమ్మారో ఆ పరదేవతను మనసులో ఒక్కసారి స్మరించి నమస్కరించినంత మాత్రము చేత ఉత్తరక్షణంలో పీఠాది దేవత పలుకుతుంది. పలికి వారి మనసులో ఏ సంకల్పం చేశారో ఆ సంకల్పం అన్ని విధాల పరిపూర్ణమవడానికి కావలసినటువంటి సమస్త సంభారములను ఆమెయే సమకూరుస్తుంది తప్ప వారు వేరొకరి దగ్గరకు వెళ్ళి యాచించవలసిన అవసరం ఉండదు. అందుకే పీఠాధిపత్యంలో ఉండేటువంటి పూజలలో ఒక విశేషమైన పూజ ఆత్మ పూజ, తనని తాను పూజించుకోవడం.